పెద్దపల్లి జిల్లా సింగరేణిలో స్థానికతపై రగడ మొదలైంది. నో బహారీ నో బీహారీ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆందోళనకు దిగారు స్థానిక నిరుద్యోగులు. స్థానికంగా ఉండే తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదంటూ మండిపడ్డారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాల నుంచి తక్కువ వేతనాలకు కార్మికులను రప్పించి వారికే ఉద్యోగాలు కేటాయిస్తున్నారని స్థానిక నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నిరుద్యోగులకు 80% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు ఓబీ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు నా యొక్క నమస్కారం. మన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు మనం అందరం కూడా ఈ కంపెనీలో 4 రోజులుగా సమ్మె చేస్తున్న సందర్భం కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి కార్మికులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనము స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతోనే మనం ఈ బంద్ చేసినాం. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన పీసీ పటేల్ స్పందన కరువైంది. కాబట్టి ఇంకా కూడా మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. మాకు స్థానికంగా నివసించే ఈ గ్రామాలు అంటే ఇక్కడ ఉన్న సుందీల కావచ్చు, గడ్డంపల్లి కావచ్చు, ఏదైతే ముస్తాల కావచ్చు, తర్వాత జనగాము, ఇర్లపల్లె, సింగిరెడ్డిపల్లి, వెంకట్రావుపల్లి 11, 12, 13 డివిజన్ల పక్కపంటి అంటే ఓబీ కంపెనీల ప్రభావిత గ్రామాల ప్రజలు అనేక విధాలుగా నష్టపోతున్నారు. దీనివల్ల అనేకంగా ఈ ఓబీ కంపెనీ బ్లాస్టింగ్ చేసినప్పుడు వల్ల దాని ద్వారా వెదజల్లుతున్న డస్ట్ కానీ స్మెల్ కానీ అనేక రకాలుగా ఈ గ్రామాలలో మరి ఈ పక్కపంటి ప్రభావిత గ్రామాలు పడి రోగాలకు గురి అవుతున్నారు చాలామంది. ఆ రోగాలకు గురి అయిన సందర్భం కూడా చాలామంది కూడా ఏదైతే లంగ్స్ క్యాన్సర్ వస్తుంది, లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, పెరాసిస్ చాలామంది, ముఖ్యంగా పెరాసిస్ ప్రతి వాళ్ళు ఒక 20-30 కన్నా ఎక్కువ ఉన్నాయి, అంటే ప్రతి గ్రామంలో ఉన్నాయి. దయచేసి ఇంత కూడా మేము అనుభవిస్తున్నా, ఇంత రోగాలు పడుతున్నా కూడా మాకు కనీసం స్థానికంగా యువతకు ఉద్యోగం కల్పించకుండా వేరే రాష్ట్రాల నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న కంపెనీపై మేము అందరం కూడా బంద్ చేసినాం.